అధికమైనటువంటి ఆదాయాన్ని కూడా పేదలకు అందనీయకుండా కార్పొరేట్ సంస్థ ద్వారా మొత్తం వందల కోట్ల రూపాయలు నెలకి జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అసలు మీకు అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండా ఇసుకని ఏ రకంగా తవ్వకాలు చేస్తాం? నాకు తెలిసింది ఏంటంటే అనుమతులు లేవు, మొత్తం క్యాష్ రూపాన ఇది తీసుకొని వందల కోట్ల రూపాయలు నెలకు దీన్ని అర్జిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలిసే ఉందో లేదో కానీ ఈ మధ్య తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు ఒక 5 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల మీద అధ్యయనం చేశారు, కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి అది హైకోర్టులో కూడా ఉంది ఆ కేసు. దాన్ని 5గురు కలెక్టర్ల మీద కేసు ఫైల్ చేశారు తమిళనాడులో. చేసి వాళ్ళు ఎలా స్టడీ చేశారో తెలుసా? వాళ్ళందరూ అది ఈడీ వాళ్ళు 5 విధాలుగా చేశారు. ఒకటి, క్రెడిబుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ డ్రోన్స్ అనేటువంటిది ఒక ద్వారా డ్రోన్స్, అలాగే లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ సర్వే, ఆ తర్వాత బాతిమెట్రిక్ సర్వే, అలాగే శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకొని ప్రాసెసింగ్ చేశారు. అంటే మన ప్రభుత్వం అనుకోవచ్చు వీళ్ళకి మేమేం దొరకంలే ఇసుక దందా చేసినా అని చెప్పేసి. తమిళనాడులో ఈడీ పర్ఫెక్ట్గా ఈ 5 టెక్నాలజీలను ఉపయోగించి వాళ్ళు A to Z ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. తీసుకొని 5 కలెక్టర్ల మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారు. దానికి హైకోర్టు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టు మైనింగ్లు చేశారు. అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్కమ్ 4,730 కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళు ఓన్లీ 36 కోట్ల రూపాయలు 1% మాత్రమే చూపించారు. నేను ఈ అధికారులను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లందరినీ, ఈరోజు కాకపోతే రేపైనా సరే దాదాపు ఒక 10 మంది కలెక్టర్స్ని